నమస్కారం. స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలా సోంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పదయే నమః. సర్వేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు మంగళవారం. మంగళవారం అంటేనే విశేషాలు. ఈరోజు ఏంటి విశేషం? మంగళ గౌరీ వ్రతము, శ్రావణ మంగళవారం. అంతేకాకుండా మూలా నక్షత్రోస్థితో దశ ఏకాదశ స్థితి. మూలా నక్షత్ర స్థితి ఉంది. దశ ఉపరి ఏకాదశలో ఈరోజు ఉంది. మూలా నక్షత్రాధిపతి కేతు, రోజుకు అధిపతి కుజుడు. తర్వాత ఏకాదశ స్థితో దశమేల్పై ఏకాదశి ప్రారంభమైంది. చాలా మంచి రోజు. ఈరోజు కూడా మనం చాలా విచారాలు తెలుసుకోవాలి. అది ఈరోజు ఏం చేయాలి? మంగళగౌరి వ్రతం కలిసి వచ్చేసింది సాయంత్రం. అది ఏం చేయాలి అనేది యోగక్షేమంలో తెలుసుకుందాం. అయితే నిన్నటి విచారంలో మనిషికున్న పొటెన్షియల్ ఎనర్జీ, ఈ పొటెన్షియల్ ఎనర్జీ తర్వాత స్మాటిక్ ఎనర్జీ అని కూడా దీని అంటారు. ఈ ఎనర్జీ పడుకోన్నప్పుడు మన దేహంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం లేచి వెళ్ళగలుగుతామో దాన్ని చలనాశక్తి అంటాం. చలనాశక్తిని కెనెటిక్ ఎనర్జీ అంటారు. ఈ చలనాశక్తి, చలన అంటే ముందుకు వెళ్ళడం, చలించడము, చలన శక్తి, చలించడము, చెదిలిపోయింది, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వర్డ్స్. ఈ చలనాశక్తి, దాన్ని కెనెటిక్ ఎనర్జీ అంటాం. ఈ ఒక శక్తి లేచేటప్పుడు మనం వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ మన ఎనర్జీ అనేది ఊర్ధ్వముఖంగా ఉండాలి. ఊర్ధ్వముఖంగా దిగు నుంచి పైకి ఇలా వెళ్ళాలి. ఎప్పుడైతే మనము ఉదయాన్నే ఈ రెండు చేతులు భూమికి ఇలా స్పర్శించగానే మనకి ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది దీంట్లో నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. అదే కాళ్ళు డైరెక్ట్గా భూమిపైన పెట్టామనుకోండి, అది ఊర్జముఖం కాకుండా రివర్స్లో ఎనర్జీ లాస్ అవుతుంది. అందుకే దీని యొక్క గుర్తించి మొదలు చేతుల్లో భూమిని స్పర్శ చేసి తర్వాత అతను కుడివైపే తిరిగి లేవాలి అని చెప్పారు లేచేటప్పుడు. అది లేకపోతే లేచేటప్పుడు కుడివైపే తిరుక్కొని లేవాలి. భూమిని మొదలుగా నమస్కరించాలి. అది ఋషులైతే దానికి ఒక శ్లోకం పెట్టేశారు. సముద్ర వసనేదేవి, సముద్రాన్నంతా చీరగా అంటే ఆ ఒక వస్త్రంగా సేవించిన దేవి సముద్ర వసనేదేవి. పర్వతాస్థనం అంటే ఈ పర్వతాలు నీ స్థానాలై ఉన్న దేవియే. విష్ణుపత్ని నమస్తుభ్యం, పత్నిగా ఉన్న భూమాత నీకు స్పర్శ చేస్తున్నాను, స్పర్శదోష నివారించు అని మంత్రంలో ఉంది. అయితే మంత్రం చెప్పుకొని మనం ఇలా పొట్టేస్తాం కదా, అప్పుడు దీన్ని చేసే దాంట్లో ఈ ఒక పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనెటిక్ ఎనర్జీ, ఇవి రెండు దేహంలో ఉచ్చ శక్తిని అంటే మంచి శక్తిని, పాజిటివ్ ఎనర్జీని ఫిల్ చేస్తుంది. ఇవి రెండు లేదు అనుకోండి, మనిషి బాడీ వేస్ట్ అన్నమాట. బాడీ వేస్ట్, కోమా స్టేజ్. అది ఇక చలనాశక్తి లేదు, ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ లేదు అంటే స్మాటిక్ ఎనర్జీ లేదు అంటే పోయింది, ఇక కోమా స్టేజ్. అదేంటికి పనికిరాదు అంతే. ఆ రెండు ఎనర్జీలు చాలా విచారం. అవి మనకి కలిసి వస్తాయి. తర్వాత ప్రతి ఒక్క మనిషికి లేచేటప్పుడు ఉదయాన్నే కుడిపక్కే తిరుక్కొని లేయాలి అని చెప్పారు. లేదు మేము ఎడం పక్కే తిరుక్కొని లేస్తామంటే ఇది వినిన తర్వాత మీ ఇష్టం. ఇంట్లో కుడిపక్క తిరుక్కొని లేయి అంటే ఏమైపోతుంది? పెద్ద పెద్దోళ్ళే అంటూ ఉంటారు. దీంట్లో ఒక సైన్స్ ఉంది. ఏం తెలుసునా? మనిషికి హృదయం ఏ భాగంలో ఉంది? ఎడమ భాగం. మనకి లెఫ్ట్ సైడ్ హృదయం ఉంటుంది. రాత్రిపూట ఇలా పడుకుంటాం కదా, అప్పుడు మనం ఇలా ఎడం వైపు ఇలా తిరిగినప్పుడు
మన దేహం భారం హృదయపై పడి హృదయం ఏమైనా బ్లడ్ ప్రెషర్ పెంచి లేచి కూర్చొని లోపే ఏమైనా ప్రాణహాని జరగచ్చు. ఎంతోమంది కుడివైపే తిరుక్కొని పనుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ ఇలా పడుకుంటే ఇది నొప్పి వస్తుంది. చూడండి ఎంత సైన్స్ ఉందో మన ఋషులు చేసింది. నిజంగా ఇది అద్భుతం కదా. ఇది అబద్ధమా, ఇది మూఢనమ్మకమా? ఇది చెప్పండి, ఇది మూఢనమ్మకమా? కాదు. మూఢనమ్మకం ఎందుకు అవుతుంది? సైన్స్ ఇది. అందుకే అదే కుడిపక్క మనం తిరుక్కొని లేచినప్పుడు ఏమవుతుంది? కుడిపక్క హృదయం లేదు, ఎడం పక్క హృదయం ఉంది. ఈ సైడు మనం తిరిగి లేచినప్పుడు ఆ ఒక ఒత్తిడి లేకుండా బ్లడ్ ఈజీగా కూడా మనం లేచి ఆ రోజంతా చక్కగా ఉండొచ్చు. ఎంత అద్భుతంగా ఇచ్చారంటే నిజంగా మన జ్ఞానమే విజ్ఞానం. ఏంటి? జ్ఞానమే విజ్ఞానము. జీవితంలో మనిషికి అంతం ఉంది. ఇన్ని సంవత్సరాలను మనిషికి అనే దానికి అంతం ఉంది. అదే మనకి జ్ఞానము అనే దానికి అంతం లేదు. జ్ఞానానికి అంతం ఉందా? ఎంతైనా కొత్తగా అంత ఇంకా మరింత జ్ఞానం, ఇంకా జ్ఞానం, ఇంకా జ్ఞానం. జ్ఞానానికి అంతం లేదు, కానీ మనిషికి అంతం ఉంది. ఇంత లాస్ట్ అని మన ఋషులు అలాంటి జ్ఞానాన్ని మనకి ప్రపంచంలో సృష్టి చేసి ఇచ్చాడు. అయితే మనం ఎలా ఉన్నాం ఈరోజు? అజ్ఞానులైపోతున్నాం. ఏది చెప్పినా మూఢనమ్మకం, చెప్పే వాళ్ళని తిట్టడం, లేకపోతే ఏదైనా చెప్పి వాళ్ళకి మంచిది కావాలని పూజ చేస్తే వాళ్ళని తిట్టడం, తర్వాత వాదించడం. ఇది చేస్తే అలా అవుతుందా, అది చేస్తే ఇలా అవుతుందా? ఎందుకు మనం అజ్ఞానులుగా మారాలి? ఇంత జ్ఞానసారాన్ని ఉత్తనే పెట్టేశారా వాళ్ళు? మన మంచిదానికే. ఒక తండ్రి, ఈ కాలంలో ఒక తండ్రి ఇంత ఆస్తి, అంత ఆస్తి, అంత ఆస్తి అని సంపాదించేసి నా బిడ్డలకి కొడుకులకి కావాలి అని పెట్టారు. అయితే ఋషులు ఆ కాలంలో అలా చేయలేదు. ఇంత జ్ఞానం ఉండాలి, అంత జ్ఞానం ఉండాలి మన ప్రపంచానికి, మన వంశస్థులకి, ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాన భండారం కావాలి, జ్ఞానం వృద్ధి కావాలి. జగత్తులో జ్ఞానం ప్రతి ఒక్కరు పొందాలి అని గ్రంథాలు సంపాదించేశారు వాళ్ళు. జ్ఞానాన్ని మరింత తెలుసుకొని ప్రజలకు పంచిపెట్టారు. చూసారా మన ఋషులు ఎంత గొప్ప వరాన్ని ఇచ్చారో. కానీ దాన్ని పట్టుకొని ఈరోజు మనం మూఢనమ్మకం అని ఎడం పక్క తిరుక్కొని లేకుండా కుడిపక్కన తిరుక్కొని లేసేది. రోజు ఉదయాన్నే ఇలా ముట్టని భూమిని అంటే చూడండి, ఇవన్నీ కూడా నిజమే కదా. అలాగే మనం మెట్టలు వేసుకున్నా, గాజులు వేసుకున్నా, ఆఖరికి తులసి ముక్కను పెంచేది కూడా ఒక విజ్ఞానము. ఆ విచారాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, శ్రీకాకుళం నుంచి వాసు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి వాసు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఏం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 24 years ఉంటుంది మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురువు గారు నమస్కారం. గురువు గారు, ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంసీఏ చేశాను గురువు గారు. ఉద్యోగం ఇప్పుడు చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీలో చేస్తాను గురువు గారు. ఎంసీఏ చదివి కన్స్ట్రక్షన్ లో ఉన్నారా? ఎందుకు ఎంసీ కంప్యూటర్ నాలెడ్జ్ పెట్టుకొని ఇక్కడ వెళ్ళిపోయారు మీరు? అప్పుడు రాలేదు గురువు గారు. రాకపోవడం అంటే ఇది మనీ కోసం అలా చేస్తాను గురువు గారు. సరే మంచిది. మీరు ఇంకా షార్ప్ గా ఉండాలి. సరే, ఎన్నో కొడుకు మీరు నాన్నగారికి? నాన్నగారికి రెండో కొడుకు గురువు గారు. అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య ఉన్నాడు. మ్యారేజ్ అయిందా వాళ్ళకి? మ్యారేజ్ అయిపోయింది. సరే మంచిది. మీ జాతకం చాలా బాగుంది. జన్మ జాతకంలో మంచి యోగాలు కూడా కలిసి వచ్చాయి. ముందరికి ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తారు. దాదాపు ప్రజెంట్ మీకు 7 సంవత్సరాల నుంచి మంచిగా లేదు. మానసికంగా ప్రశాంతత లేదు, కుటుంబంలో ఏదో అపవాదాలు, ఉద్యోగం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, అసలు అందరి ద్వారా చిరాకు అవుతూ ఉంటుంది మీకు. జనాలతో కలిసి ఉండాలా అని కూడా అనిపిస్తలేదు ఈ రోజుల్లో మీకు. ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే విరక్తి జీవితం చిన్న వయసుకే వచ్చేట్టుగా అయిపోయింది మీ పరిస్థితి. ఇలా ఉంటుంది. దీనికి అన్నిటికి కారణం జాతకంలో ఉన్న కొన్ని కర్మ సిద్ధాంతాలు, కర్మ ఫలాల వల్ల అలా జరుగుతూ ఉంది. ఏం భయపడకండి. జీవితంలో త్వరలోనే మీకు మంచి యోగాలు కలిసి వస్తాయి, మంచి భోగాలు వస్తాయి. గురువుగారు చెప్పండి. అదే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఏముందా లేదండి? చదవండి బాగా. ఏ డిపార్ట్మెంట్ లో ట్రై చేస్తారు?
రైల్వే డిపార్ట్మెంట్ గురుగారు. ట్రై చేయండి, మంచిది, ట్రై చేయండి. ఎందుకంటే మన కష్టపడి చదివితే దొరుకుతుంది. ఎందుకు దొరకదు? కష్టపడాలి, దాన్ని బాగా మంచి ఇంప్లిమెంట్, ఎక్కడ మంచి మార్క్తో ఉన్నప్పుడు మనకు రావాలి. మన టాలెంట్ అది. మీరు ఒక 45 రోజులు రోజు ఉదయాన్నే దక్షిణామూర్తి, సాయిబాబా లేక దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఉంటే చాలా మంచిది, లేదా దత్తాత్రేయుడైనా ఉండాలి. ఆఖరికి బాబా గురువులు ఎవరైనా రాఘవేంద్ర స్వామి లేదా సాయిబాబా, వీరబ్రహ్మేంద్ర గారు, ఇలాంటివి ఏదైనా గురువు గారు, అలా దేవాలయానికి వెళ్ళి 48 రోజులు నెయ్యి దీపం వెలిగించి రోజుకి 18 ప్రదక్షిణలు చేసుకొని రావాలి. అలా 48 రోజులు చేసుకొని ప్రతి గురువారం శనగలు, పసుపు రంగు గుడ్డ దానం ఒక 16 వారాలు ఇవ్వండి. ప్రతి పౌర్ణమి రోజు ఎక్కడైనా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి సత్యనారాయణ స్వామి దర్శించుకొని రండి చాలు. ఇలా చేయడం వలన మీకు త్వరలోనే జాతకంలో ఉన్న దోషాలన్నీ మొత్తంగా వెళ్ళి అదృష్టము కలిసి వస్తుంది, ఉద్యోగము కలిసి వచ్చేది. చక్కగా చేసుకోండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. వాసు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ సికింద్రాబాద్ నుంచి లావణ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లావణ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకున్నాను. తప్పకుండా అండి. మీ అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. పాప పేరు ఆకాంక్ష, నక్షత్రం తెలియదండి, రాశి కర్కాటక రాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ. పాప గురించి తెలుసుకుందామండి. సరే తల్లి. చదువు, పెళ్లి ఎట్లా ఉంటుంది అని. ఏం చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఏ గ్రూప్ తీయించారు? ఎంపీసీ. సరే తల్లి, మంచిది. పంచమ స్థానం విద్యాస్థానం చూపిస్తుంది, చాలా బాగుంది. ఎంపీసీ చదివి తర్వాత ఏం తీసుకుంటుందంట అమ్మాయి? మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటున్నా. సరే తల్లి, మెకానికల్ కన్నా ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చు కదా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అంటే ఇంక ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిన తర్వాత చూస్తాం మమ్మీ అన్నది. అదే అని తన మిమ్మల్ని అడిగితే అంతలోపు తెలుస్తుంది కదా అని. సరే తల్లి, మెకానికల్ వద్దు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా తీసుకోమని చెప్పండి. ఖచ్చితంగా మంచిది అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంది. ఎడ్యుకేషన్ అయితే మొత్తంగా బాగుంది తల్లి, ఎడ్యుకేషన్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ జాతకంలో ఈ మండుతనం ఎక్కువ ఉంటుంది అమ్మాయికి, కోపం ఎక్కువ ఉంది. తర్వాత ఈ రోజు చేసే పని రేపు చేద్దాంలే అని లేజీ. అవునండి. ఈ ఒక విచారంలో మాత్రం కాస్త ఎన్నికే ముందుకి ప్రతి ఒక్క విచారంలో కాస్త లేట్గా అమ్మాయికి లక్ వస్తూ ఉంటుంది. కోపం వల్ల కుటుంబంలో కాస్త ప్రశాంతత తగ్గుతుంది. అంతకుమించి జాతకంలో వేరే ఇంకేం దోషం లేదు, భయపడిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ ముగిసే వరకు ప్రతి నెల సంకష్టర చతుర్థి రోజు గణపతి దేవాలయం తీసుకెళ్ళి పుష్పాలతో, అంటే మనకి గన్నేరు పుష్పాలు లేదు ఉన్న గరికతో, బిల్వదళాలతో మహాగణపతికి అర్చించేసుకొని అదే రోజు అమ్మాయి పెరుగన్నం నైవేద్యం చేసిన పెరుగన్నాన్ని భుజించి, లేదా ఇంట్లోనే పెరుగన్నము తిని రాత్రి పడుకోవాలి. ఇలా చేయడం వలన, అంటే రాత్రి భోజనానికి ముందు పెరుగన్నం ప్రసాదం అనుకొని తినాలి. ఇప్పుడు ఎక్కడున్నా అంతే. ఇప్పుడు హాస్టల్లో ఏదైనా ఉంటారు, మీరు ఇంట్లో రొత్తం మీరు చేయండి, ఆమె రాత్రి భోజనం తినకుండా కాస్త పెరుగు గణపతిని తెలుసుకొని భోజనం తిని పడుకుంటుంది, అంతే, సింపుల్. ఇలా చక్కగా చేస్తూ ఉంటే ఆ విఘ్నేశ్వరుని వల్ల ఎక్కడ విఘ్నాలు రావు ఎడ్యుకేషన్లో. తర్వాత అమ్మాయి పేరులో, అమ్మాయి జన్మజాతకంలో కళత్ర దోషం వచ్చింది. ఈ కళత్ర దోష నివారణకి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నువ్వుల ఉండలు ప్రసాదం చేయించి ఆంజనేయ స్వామికి నైవేద్యం చేయించి అక్కడే భక్తులకు పంచిపెట్టేయమని చెప్పండి. ఎవరికైనా స్వామి వారికి చెప్పండి. అలా చేయడం వల్ల 16 వారాలు అమ్మా జాతకంలో ఉన్న దోషం వెళ్తుంది. చక్కరైన టైంకి వివాహము, తర్వాత ఎడ్యుకేషన్, అన్ని ఉద్యోగం కలిసి వస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. లావణ్య గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ తులసి మొక్క విశిష్టత గురించి తెలియజేస్తా అన్నారు. అంటే చూడండి, ఇవన్నీ కూడా మన ఋషులు ఇచ్చిండేవి. ఎంత అపారమైన జ్ఞానము, ఆ జ్ఞానానికి అంతు లేదు, ఎంతైనా వెళ్తూనే ఉంటుంది లోపలికి. ఈ ఒక జ్ఞాన భండారానికి
టీవీలో ఇది ఒక వెబ్సైట్ ఉంది, ఏదో ఒక బుక్ పేరు, అందులో లేనిది ఉండదు. ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా. ఈ ఎన్సైక్లోపీడియాలో అన్నీ ఉంటాయంట. దానిలో లేనిది కూడా జ్ఞానము, దానికన్నా మీరింది జ్ఞానం గురించి అందులో ఉండదు. దానికి మీరింది, దానికన్నా లాస్ట్ ఉంది ఇంతేని, కానీ దానికి మీరింది జ్ఞానం. ఆ జ్ఞానానికి అంతే ఉండదు. మంచి జ్ఞానము అంటాం. ఎంత ప్రపంచంలో ఎంత వెతికినా లోపలికి వెళ్తూనే ఉంటాం. అలాగే ఇవన్నీ కూడా జ్ఞానమే ఈరోజు విజ్ఞానంగా మారపాటైంది. అంతే తెలుసుకోండి, జ్ఞానమే విజ్ఞానంలో మారపాటైంది. ప్రతి ఒక్క విచారంలో కూడా తెలుసుకునేవి చాలా ఉన్నాయి. ఒక భగవద్గీత చదివితేనే ఎన్నో విచారాలు వస్తాయి. అక్కడున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఒక భగవద్గీతలో రాజకీయం ఎలా ఉండాలి అంటే రాజు ఎలా ఉండాలి, రాజకీయం మనం ఇప్పుడు చదువుతాం కదా, సోషల్ స్టడీస్, అందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, రాజనీతి పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రం ఉంది, అందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హ్యూమన్ రిసోర్సెస్ అది కూడా ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక అన్నీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ లేదు అందులో. 18 ఖండాల్లో 18 యోగకాండ, కర్మకాండ, ఇలా ఉండాలి, మనిషి అంటే ఇలా, చావిది బతికిది, రక్తం ఇది, గుండెలో ఇది ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం లేదు, ఆ జ్ఞానానికి అంతు లేదు. చూడండి, ఈ జ్ఞానంతోనే మన తులసి మొక్కను పెంచాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో సుగంధభరితమైన అగరబత్తులు వెలిగించాలి, దీపం వెలిగించాలి. అసలు దీపం వెలిగించడమే ఒక విజ్ఞానం. దేవాలయంలో ఎక్కువ దీపాలు వెలిగిస్తే దేవస్థానానికి ఎక్కువ శక్తి వస్తుంది, ప్రకృతి శుద్ధి అవుతుంది. ఎంత అద్భుత విజ్ఞానం ఇది. దీపాలు వెలిగించాలి. వెలిగించడం వల్ల ఇంట్లో ఎలాంటిది మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను, వెయిట్ చేయండి. గురూజీ, మరి ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ప్రయోజనాలు ఉంటాయి? ఈరోజు చూస్తున్న వారు కొంత తెలుసుకోండి. ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న గాలి శుద్ధి అవుతుంది. ఫస్ట్ మనకి ప్రకృతి గాలి ఉంటుంది కదా లోపల, ఆ గాలి శుద్ధి అవుతుంది. దీని ఏమంటాము? ప్రాణవాయు. లోపలికి పిలుస్తాం కదా, ఈ ప్రాణవాయు, ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఇలా పీల్చినప్పుడు ఆ వాయు ఆక్సిజన్ లోపలికి పోతుంది కదా, ఈ ప్రాణవాయు అది ఇంట్లో ఉంటుంది కదా, మనం పీల్చినప్పుడు అంతా ఆ ప్రాణవాయు లోపలికి పోతుంది. ఈ దీపం వెలిగించినప్పుడు అందులో వచ్చే టాక్సిన్ ఎనర్జీ, టాక్సిన్ ఎనర్జీ అని అంటాము, అందులో నుంచి బయటపడే తరంగాలు, అది ఆ ఒక గాలిలో కలిసి శుద్ధి అవుతుంది. అప్పుడు మనం ఇలా ఆక్సిజన్ పీల్చామనుకోండి, ఊపిరి, అది లోపలికి వెళ్ళి శ్వాసకోశాలని శుద్ధి చేస్తుంది, బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ని శుద్ధి చేస్తుంది. ఏంటి గురుగారు బ్రెయిన్కి ఎలా వెళ్ళి శుద్ధి చేస్తుంది అంటారా? అది లోపలికి వెళ్ళగానే గాలి రూపంగా లోపలికి వెళ్ళి ఏదైనా కల్మషాలు ఉంటే వాటిని తొలగించేస్తుంది. ఏకాగ్రత వస్తుంది ఇంట్లో. చెడు దారిద్రం అంటమే అవి దూరం అవుతుంది ఇంట్లో దీపం వెలిగించేదాని వలన. ఒక్కొక్క నూనెతో వెలిగిస్తే ఒక్కొక్క విధమైన ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఇంట్లో, ఒక్కొక్క ఎనర్జీ. అలాంటి శక్తి ఇంట్లో వెలుస్తుంది. మీరు నెయ్యి దీపం మంగళవారం శుక్రవారం వెలిగించండి. మిగతా రోజుల్లో మీకు ఏది అచ్చొచ్చిందో ఆ నూనెలు వెలిగించండి, మీకు ఏది అచ్చొచ్చిందో అది. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ జనాల్లో. నేను ఇంట్లో నువ్వుల నూనె వెలిగించకండి, ఇంటి బయట వెలిగించండి అని చెప్తాను నేను. ఇంకొక అతను వస్తాడు, ఇంట్లోనే వెలిగించండి అంటారు. నేను అలా చెప్తాలేదు, మీ ఇష్టం. ఎందుకంటే మనము ఇంట్లో ఎందుకు వెలిగించకూడదు అంటే, ఆ ఒక శని ప్రభావం ఉండేదాని వల్ల ఇంట్లో ఎవరికైనా సాడేసాతి, అష్టమ శని, లేకపోతే ఈ గర్భశని ఇలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళపైన ఆ శని ప్రభావం ఎక్కువయ్యి ఏదైనా ప్రాబ్లం ఇబ్బందులు కలగచ్చు అనే ఒక శుభదృష్టితో చెప్పాను. మీరు ఇంటి బయట వెలిగించండి, దేవాలయంలో వెలిగించండి మీరే. అయితే ఇంట్లో అయినంత వరకు మీకెందుకు చేంజ్ చేసి చూడండి, 2 రోజులు చేంజ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అచ్చరాలదా అదే వెలిగించేయండి, తప్పేముంది. అందుకే వాద వివాదాలు విమర్శలు వద్దు. అయితే దీపాలని మనం ఎంత వెలిగిస్తామో ఇంట్లో అంత ఆయురుద్ధి అవుతుంది మనకి.
అంత ఒక మంచిదవుతుంది. దీపమే ప్రాణజ్యోతి అవుతుంది. దీపాలు చక్కగా వెలుగుతూ ఉండాలి. దానివల్ల మనకు అంత వస్తుంది. మనసు ఏకాగ్రత వస్తుంది, గాలి శుద్ధి అవుతుంది, ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఇంట్లో ఏదో ఒక చైతన్య లహరి ఇంట్లో అలాంటిది జరుగుతూ ఉంటుంది. ఇంటికి స్థానబలం, వాస్తుబలం, ఎలాంటి దోషాలు ఉన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. గాలియే శుద్ధి అయిపోతుంది అనకి ఇంకేముంది, అంతే కదా, అంతే శక్తి. అదే దేవాలయంలో వెలిగిస్తే దీపాలు, మన యోగక్షేమం చెప్తాం, ఈరోజు వెళ్ళండి దేవాలయం దగ్గర వెలిగించండి. వద్దు వద్దు మా దేవాలయం దగ్గర వెలిగించకండి అంటారు. వద్దు వద్దు మా దేవుని దగ్గర వెలిగించండి అనే అవచారం అవసరం లేదు. ఎందుకంటే దేవాలయం దగ్గర దీపం వెలిగితేనే ఆ దేవస్థానకే శక్తి వస్తుంది. చుట్టూ ప్రకృతి శుద్ధి అవుతుంది. దేవాలయంలో దైవ కణాలకి అతి ముఖ్యమైన శక్తి వస్తుంది అక్కడ. అప్పుడు దేవస్థానానికే అద్భుతమైన శక్తి. మరుసటి రోజు ఎవరైనా అక్కడ వెళ్ళే లోపల వాళ్ళ ఏదైనా నాకు ఇలా మంచిది కావాలనే లోపు వచ్చేస్తుంది. అలాంటి శక్తులు దేవాలయంలో ఎన్ని దీపాలు వెలిగితే అంత శక్తి, అంత శక్తి అంటారు. ఊరికేనా? ప్రతిరోజు సహస్ర దీపాలంకారం ఉన్నాయి పెద్ద పెద్ద దేవాలయంలో. దినానికి 5 సార్లు ఆరతిలు అవి ఇవి ఎక్కువ దీపాలు వెలిగించి పెడతారు. ఎందుకు? రోజుకు ఒకసారి చేస్తే చాలదా? 5 సార్లు చేయాలా? ఎందుకు చేయాలి? చూసారా, దేవుడికే శక్తి, స్థలంలో శక్తి, స్థానబలం పెంచేస్తుంది. అందుకే ప్రతి దేవాలయంలో కూడా దీపాలు వెలగడానికి కాస్త జాగా వదలండి. అక్కడ దీపాలు రోజు వచ్చే జనాలు ఎంతమంది అయినా వచ్చి వెలిగించినాయి. దానివల్ల ఖచ్చితంగా దేవుడికి దేవాలయంలో దేవస్థానము అభివృద్ధి అవుతుంది. ఆ దేవస్థాన పరిశుద్ధమైన ప్రాంతం శుద్ధి అయ్యి అక్కడ పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆ దేవాలయం కూడా రోజు రోజుకి అభివృద్ధిలో వచ్చేస్తుంది. మనకి మంచిదవుతుంది, మన కర్మను పోయినట్టుంది, దేవాలయం అభివృద్ధి అయినట్టుంటుంది. దాన్ని వదిలేసి దేవస్థానంలో దీపం వెలిగించుకొని బయట వద్దు, దేవుడిని తెలుసుకొని ఇంట్లో వెలిగించినా దేవుడికి తీసుకుంటాడు. కానీ అక్కడే ఒక స్థలం అని ఎందుకుందంటే అది పవిత్ర స్థలము, అది ఇంకా పవిత్రం కావాలి, మన వల్ల అయ్యే భగవంతుని సేవ ఇది. అందువల్లనే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ దీపం అన్నా వెలిగించండి. లేదు అంటే కొబ్బరికాయ, అరటిపండు. అవును, ఇంకో డౌట్, ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కదా, ఎప్పుడైనా కొబ్బరికాయే ఎందుకు దేవుడు కొట్టాలి అని ఆలోచించారా? లేదు అంటే అరటిపండులో ఎందుకు దేవుడికి తీసుకెళ్ళాలి ఆలోచించారు ఎవరైనా? ఎప్పుడు ఆలోచించాలి? ఆలోచించినా కూడా ఎవరు చెప్పిండరు. దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను. అంతకుముందు ఒక కాలర్తో మాట్లాడదాం గురూజీ. కర్నూలు నుంచి రేణుక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రేణుక గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడు ధనరాజ్, నక్షత్రం సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఏం తెలియదండి. వయసు 18 ఉంటాయండి వయసు. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా? లేదండి, తెలియదండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఇవ్వండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్తే. మీ పాదాలకు వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. అసలుకి మాట్లాడకు కూడా తడబడుతుంది నోరు దడొస్తుందా? అవునండి. అంటే మాది మంత్రాలయం అండి, బాగా తెలుసు మీరు కూడా. వెరీ గుడ్. మంత్రాలయం ಮಂತ್ರಾಲಯ నుంచి ಕೋಡ್ಮೂರ್కి ಇಚ್ಚಿನಾರಂడి. ಸರಿ ತಲಿ, ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತಾ? ಕನ್ನಡ ಬರ್ತೈತ್ರಿ. ಕನ್ನಡ ಬರುತ್ತಾ? ಸರಿ ತಾಯಿ. ಬರತ್ರಿ, ಬರುತ್ತದೆ. ಏನ್ ತಂದೆ ತಾಯಿ ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ? ನಾವು ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ. ನೀವು చాలా ಎಲ್ಲ ಬೇಷ ಹೇಳ್ತಿದ್ರಿ. ನಾವೆಲ್ಲ ಬೇಸು ಮಾಡ್ತಿರ್ತೀವಿ ಎಲ್ಲ ನಾವು. ಸರಿ ತಾಯಿ, ಒಳ್ಳೇದಾಗ್ಲಿ. ನೋಡಿ, ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿ. ಪ್ರತಿನಿತ್ಯವೂ ಈ ಯೋಗಕ್ಷೇಮಗಳನ್ನ ಮಾಡ್ತಾರೆ. ಇನ್ನಷ್ಟು ಜನಕ್ಕೆ ತಿಳಿಸಿ, ಒಳ್ಳೇದೇ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲ ರೀ, ಹೇಳ್ತೀನಿ. ನಮ್ಮ ಅಪ್ಪ ಅವರು ಮಂತ್ರ ರಾಮಸ್ವಾಮಿ ಪಕ್ಕಲಿಗೆ ಮಂಚಲಮ್ಮ ಇಲ್ಲ, ಅವ್ರ ಪೂಜಾರ್ ನಾವು. ಹೌದಾ? ತುಂಬಾ ಒಳ್ಳೇದ್ ತಾಯಿ. ಈ ಸಾರ ಬಂದ್ರೆ ನಿಮ್ದು ಕಾಲ್ ಪರ್ಸನಲ್ ಯಾವ್ದಂಗ್ ಕೊಟ್ರೆ ನಾವು ಇನ್ನ ಸರಿಯಾಗಿದ್ದ ನೋಡ್ಕೊಂತೀವಿ. ನನಗ ಅಡ್ಡಾನ ಮಂತ್ರ, ನಾನು ಮಂತ್ರಾಲಯದವನೇ. ಹಂಗನಾ? ಸ್ವಾಮೀಜಿ ನಮ್ಮ ಅಳಿಯ 18 ವರ್ಷ ರೀ. ಇವಾಗ ಅವ್ನ ಇಂಟರ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಓದ್ತಾನ. ಅಸಲ್ ಮನೆಗೆ ಏನು ಕೇಳೋದಿಲ್ಲ, ಓದ್ಮೇಲೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರೋದಿಲ್ಲ. ಆದ್ರೆ ಅವ್ನ್ 10th ಕ್ಲಾಸ್ ಟಾಪ್ ರ್ಯಾಂಕ್ ಬಂದೈತೆ ಅವನಿಗೆ. 10th ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಟಾಪ್ ರ್ಯಾಂಕ್ ಬಂದು ಈಗ ಓದ್ತಿಲ್ವಾ? ಹೌದ್ರಿ. ಅಸಲ್ ಪಾಪ ಅವ್ರ ಊಟಕ್ ಕೂಡ ಜರ್ಗ ಏನಂದ್ರ ನಾವೇ ಎಲ್ಲ ಅವ್ರಿಗೆ ನಾವೇ ಅಕ್ಕಿ ಬ್ಯಾಳೆ ಎಲ್ಲಾ ಕಳ್ಸಿದ್ರಿ. ನಾವೇನ್ ಚೊಲೋ ಇದ್ದೀವಿ. ಪಾಪ ಹೆಣ್ಮಗಳೆಲ್ಲ ನಾವ್ ನೋಡ್ಕೊಂತ ಎಷ್ಟು ಆಸಿರ್ತೈತ್ರಿ. ಅವ್ರ ಅಪ್ಪಗೂ ಮಾತು ಕೇಳ್ತೀನಿ, ಮನೆ ಕುಡಿತಾನ ಬರ್ತಾನ, ಒಂದ್ ರೂಪಾಯಿಗೂ ಕೊಡೋದಿಲ್ಲ. ಪಾಪಕ್ಕೆ ಯಾವ್ದೋ ಟೀಚರ್ ಜಾಬ್ ಮಾಡ್ತಾಳ,
2,000 ಬರ್ತಾವ ಮನಿಗೆ. ನಾವು ಏನ್ ಅಸಲಿ ಅವ್ರು ನೋಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಅಳುವ ಬರ್ತೈತ್ರಿ. ಈಗ ಹುಡುಗ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ? ಇವಾಗ ಇಂಟರ್ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ರೀ ಅವನು. ಸರಿ ತಾಯಿ. ಆದ್ರೆ ಅವ್ನು ಓದ್ನಾಗ చాలా ಒಳ್ಳೆ ಟ್ಯಾಲೆಂಟ್ ಐತ್ರಿ ಅವ್ನಿಗೆ. ಬರೇ ಹೊರೆಗೆ ಅವ್ರು ಹೊರೆ ಮಾತು ಕೇಳ್ತಾನ ಅಲ್ಲಿ, ಮನೆಗೆ ಅವ್ರ ಅಮ್ಮನ ಮಾತು ಕೇಳೋದಿಲ್ಲ. ಇನ್ನು ಅವ್ರ ಅಪ್ಪ ಅಂತೂ ಕುಡುಕ, ಅಸಲ್ಗೆ ಒಂದು ಮಾತು ಕೇಳೋದಿಲ್ಲ ಅವನು. ಅವ್ನು ಹೊರಗೆ ಎಲ್ಲ ಬರೇ ಕ್ರಿಕೆಟ್ ಹೆಚ್ಚು ಹುಚ್ಚ ಐತ್ರಿ ಅವ್ನಿಗೆ. ಸರಿ ತಾಯಿ, ನೀವೇನು ಚಿಂತೆ ಮಾಡಬೇಡಿ, ನಿಮ್ಗೆಲ್ಲ ಒಳ್ಳೇದಾಗತ್ತೆ. ನಾನು ಕೆಲವೊಂದು ಪೂಜೆ ಹೇಳ್ತೀನಿ, ಅದ್ ಮಾಡ್ರಿ ಅವನ ಹೆಸರಲ್ಲಿ. ಅಷ್ಟೇ ಮಾಡ್ರಿ, ಹೇಳ್ರಿ. ಪ್ರತಿ ಶನಿವಾರ ಅರಳಿಕಟ್ಟೆ ಮೇಲೆ ಅರಳಿ ವೃಕ್ಷದ ಬುಡದಲ್ಲಿ ಒಂದು ಆದ್ರೆ ಹಲೋ ಒಂದ್ ನಿಮಿಷ ಗುರುವರ, ತೆಲುಗಿನಾಗೆ ಹೇಳ್ರಿ, ಇಲ್ಲಿ ಎಲ್ಲ ನಮ್ ತೆಲುగే మాట్లాడుతీవి. సరే, ప్రతిరోజు పరిహారం చెప్పేస్తాను తెలుగులో, ఇంచోపు కన్నడలో మాట్లాడి. ప్రతిరోజు అనుకుంటే శనివారం ఉదయాన్నే రావి చెట్టు మొదల్లో కాస్త నువ్వుల నూనెతో అబ్బాయి పేరులో దీపం కానీ అబ్బాయికి కానీ వెలిగించాలి ప్రతి శనివారం. ఇలా చేయడం వలన రోజుకి అబ్బాయిలో ఉన్న నెగిటివ్ దోషం దూరం అవుతూ ఉంటుంది. తర్వాత అబ్బాయికి మంచి ఎడ్యుకేషన్ రావాలి, సద్బుద్ధిగా ఉండాలి అని తెలుసుకొని మంగళవారం మహాగణపతికి ఒక చిన్నగా మనము జిల్లేడి పూలు మాల ఇప్పించాలి, లేదో ఇవ్వాలి. అబ్బాయి పేరులోనే అమావాస్య రోజు ఆంజనేయ స్వామికి కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకం చేయించాలి. ఇలా ఒక 5 మాసాలు చేయిస్తే ఆ కోపము, ఆ దృష్టి దోషాలు అన్నీ తగ్గి చక్కగా చదువుకొని ఇంట్లో ప్రశాంతంగా ఉంటాడు. అతని జీవితం కూడా బాగుంటుంది తల్లి. నేను చెప్పించేయండి, తప్పకుండా మీకు అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నమస్తే. గురూజీ కడప నుంచి కృష్ణారెడ్డి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు. నమస్కారం. మా మనవని గురించి మాట్లాడాలని. పేరు నక్షత్రం చెప్పండి. 11/11/2004. 11/11/2004 సాయంత్రం 5:30కి. సాయంత్రం 5:40 పేరు అబ్బాయిది? మీ అబ్బాయి పేరు చెప్పండి, మనవడి పేరు. తరుణ్ తేజారెడ్డి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం స్వామీజీ. నమస్తే. మా మనవని గురించే స్వామి. స్వాతి నక్షత్రం కదా అబ్బాయిది? అవును స్వామి. స్వాతి నక్షత్రం తులారాశి. అవును. స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించాడు అబ్బాయి. లగ్నంలో రాహు, చూడండి, మేష లగ్నంలో జన్మించారు. లగ్నంలో రాహు ఉంది. సప్తమ స్థానంలో 4 గ్రహాలు. దుస్థానంలో గురు శుక్రుడు బ్రహ్మహత్య దోషంతో జన్మించాడు. అబ్బాయి ఎక్కడ జన్మించిండేది? ప్రొద్దుటూరు స్వామి. పొద్దుటూరేనా? జాతకం అయితే చాలా బాగుంది, కానీ అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అబ్బాయి జాతకంలో కాస్త దోషం. స్వాతి అంటే రాహు మహాదశ. రాహు వచ్చేసి దుస్థానంలో ఉన్నాడు అబ్బాయికి, అంటే లగ్నంలోనే రాహు ఉన్నాడు. ఇదంత మంచిగా లేదు. ఇంకా అబ్బాయికి పరిపూర్ణంగా 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది కాస్త. తర్వాత అబ్బాయిలో అన్ని రకాల అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి ప్రస్తుతం 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. విద్యాభ్యాసం ఎట్లుంటుంది అంటే కోపం ఎక్కువ అబ్బాయికి, మండితనం ఎక్కువ, చాలా బద్ధకం ఉంటుంది. అంటే రాహు లగ్నంలో ఉంటే అందరికీ అంతే. బయట షార్ప్ గా ఉంటారు చూడ్డానికి, అందరితో చాలా బాగుంటారు. ఎడ్యుకేషన్ అంటే ఇక కోపం, ఇంట్లో ఎవరేం చెప్పినా దాని విరుద్ధంగా నడుచుకోవడం, అలా జరుగుతూ ఉంటుంది. 14-15 సంవత్సరాల వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. అంతా రాహు దశ కంప్లీట్ అయిపోయి చక్కగా గురు దశ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ కూడా మంచిగా అభివృద్ధి అయిపోతాడు. స్వామి, తరుణ్ అంటే రన్ ఉంది అయ్యింది పేర్లు అంటారు, పేర్లు ఏమన్నా ఏమైంది పేరు? TRUN తరుణ్ అంటే రన్ ఉంది అని కొంతమంది చెప్తాంటే. ఓ, చరణ్ లో రన్నింగ్ ఉందానా పేరులో? సరే, భలే ఉందే, ఇది నాకు తెలియదు ఇన్ని రోజులు. న్యూమరాలజీ వాళ్ళు చెప్తాంటారు స్వామీజీ. రన్ అంటే పరిగెత్తి వెళ్ళిపోతాడనా? బాగుండదు, అంతగా కష్టం ఉంటుంది ఎక్కువ. స్టాప్ అని పెడితే జీవితం అక్కడే ఆగిపోతుంది. అలాగైతే ఏవో వాళ్ళు చెప్తా అంటారు. వాళ్ళ నమ్మకం వాళ్ళది, మీరేం భయపడకండి. ఎప్పుడు కూడా మనం గుర్తించడానికి నామపదం, అతనికి నామపదం పెట్టిండేది ప్రియనామ, జన్మనామ, నక్షత్రనామ, సంవత్సరనామ, మాసనామ, కులదైవనామ. ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. మనం ఏదైనా ప్రేమగా పిలుచుకుంటే చాలు. నమ్మకమున్ని ప్రాబ్లం లేదు, వాళ్ళ నమ్మకం వాళ్ళది. అయితే రన్ అనే ఉండే పేరు స్టాప్ అంటే స్టాప్ అయిపోతుంది, స్టాప్ అనేది రన్ అయిపోతుంది అనేది అబద్ధం. అలా ఉండదు.
స్టాప్ అంటే నిలిచిపోవాలి, అదేంటో నాకు ఈ పేర్లలో స్టాప్ ఎక్కడికి కలుస్తుందో తెలీదు. ఉన్ని దాని గురించి ఇంకో రోజు మాట్లాడుకున్నాం. అయితే మీ మనమడికి మంచిది కావాలి అని సంకల్పం చేసి రాహు గురు సంధి శాంతి ఒక చేయించండి ఇంట్లో. అతని ఎడ్యుకేషన్ అన్నీ మొత్తం కలిసిపోతాయి, మంచిగా అయిపోతుంది. అతని పేరులో 16 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం, ప్రతి సంవత్సరం రాహుకేతు శాంతి చేయిస్తూ ఉండండి, అన్ని చక్కగా సరిపోతాయి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది. నమస్తే. కృష్ణారెడ్డి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి రాజేష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రాజేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. 24 జనవరి 1987. 24th జనవరి 1987. మేడం. పుట్టిన సమయం? సమయం సాయంత్రం 4. సాయంత్రం 4 గంటలకి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురుజీ. ఏం పని చేస్తారు మీరు? ఇప్పుడు ఏం చేస్తలేదు గురుజీ. ఏం చదువుకున్నారు? మిమ్మల్ని చూశాను గురుజీ, నాకు చాలా ఆనందంగా ఉండే. మాట్లాడడం ఆనందంగా ఉందా? ఆనందం కూడా ఉంది. మిమ్మల్ని చూశాను గురుజీ నేను ఎయిర్పోర్ట్ లో. ఓ వెరీ గుడ్, కంగ్రాట్స్. మే 1st కి బెంగళూరు వెళ్తుండే కదా మీరు. అదే మీ చూసి చాలా ఆనందంగా ఉండే. మంచిది. ఇప్పుడు ఎక్కడున్నారు ప్రెసెంట్ మీరు? ప్రెసెంట్ నేను ఇంట్లోనే ఉన్నాను గురుజీ. ఓకే, ఈరోజు సెలవా? సెలవు లేదు, అంటే వెళ్తుండే, నేనే ఇట్లా మానేసిన, ఎక్కువ చేతన అయితలేదు. అందుకే కాల్ కలిసిందిలేండి. ఈరోజు కాల్ కోసం ఉండిపోయారు అనుకుంటా. అలానే ఉండొచ్చు గురుజీ. అంటే ఇంత ముందు 2 times వచ్చింది, ఆ డిస్టర్బెన్స్ వల్ల నాకు కాల్ కలవడే. సరే సరే, మంచిది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు? డిపార్ట్మెంట్ ఏం లేదు గురుజీ, నేను ఎక్కువ చదువుకోలేదు 10th. ఓకే ఓకే ఓకే. అది చాలా హార్డ్ వర్క్ ఉండే, అంటే ప్యాకేజెస్ అవి ఇన్పుట్ ఎక్కువ, అది ఫ్లైట్ లో లోడ్ చేయడం. అర్థమైంది. గ్రౌండ్ వర్క్. సార్, గ్రౌండ్ వర్క్. ఓకే, రైట్, ఫైన్. ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో చెప్పండి. మీరు విశాఖ నక్షత్రంలో తులారాశిలో జన్మించారు. విశాఖ నక్షత్రం తులారాశి, విశాఖ నక్షత్రం గురు మహాదశలో జన్మించారు. మీ జీవితంలో ఎలా ఉందంటే జాతకం, మీకు బుద్ధి వచ్చినప్పటి నుంచి కష్ట జీవితమే, చిన్న ఏజ్ నుంచి కదా. లైఫ్ లో అన్ని సగం సగమే, ఏ దాంట్లోనూ పూర్తి కంప్లీట్ సక్సెస్ లేదు. అపవాదాలు అవమానాలు మాత్రం మీ వెనకే ఉంటాయి ఎప్పటికీ. ఏదేదో చెయ్యాలి అనే ఆశ, పట్టుదల, ధైర్యం ఉంది, కానీ ఏమీ చేయలేకపోతున్నారు. ఎంత హార్డ్ వర్క్ చేసినా గుర్తింపు లేదు మెయిన్ మీలో. అదే కదా జరుగుతుంది. కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. గురుజీ, అంటే ఇప్పుడు నేను ఒక దోస్తుకి డబ్బులు ఇచ్చేసారు. డబ్బులు ఇచ్చేసాను, అవైతే తిరిగి రావడం లేదు. అది ఇట్లానే ఆయన కలుస్తలేడు, సతాంశనుండు. సరే, ఖచ్చితంగా మంచిదవుతుంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, దానికి వచ్చేయడానికి కూడా నేను పరిహారం ఇస్తాను. లైఫ్లో అభివృద్ధి అవుతారు, ఇకేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి గురువారం గురు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ప్రతి శనివారం ఎవరైతే డబ్బులు మీకు రివర్స్ ఇవ్వాలో వాళ్ళ పేరు చెప్పుకొని ఈ వేప చెట్టు మొదల్లో వేప నూనెతో దీపం వెలిగించి, వాళ్ళు నాకు డబ్బు ఇచ్చే శక్తిని వాళ్ళకి ఇవ్వని, నాకు డబ్బులు త్వరగా ఇవ్వని అని ప్రార్థించి ఆ వేప చెట్టుని 5 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి వచ్చేయండి. ఇవి 2 చేస్తూ ప్రతిరోజు కనకదార స్తోత్రం, ఆదిత్య హృదయం పఠించండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గణపతిని దర్శనం చేసుకుని వెళ్ళండి. సాయంత్రం ఇంటి లోపలికి రావడగానే గణపతిని దర్శనం చేస్తూ ఉండండి. మీరు ఏదైనా రోజు ఒక సంకల్పాన్ని అది జరిగే వరకు భగవంతుని దగ్గర ప్రార్థిస్తూ ఉండండి. అది జరిగిన తర్వాత ఇంకోటి కోరుకోండి. ఇలా చక్కగా మీరు చేయడం వలన త్వరలోనే మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ రాజంపేట నుంచి నిర్మల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి నిర్మల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నాకేం తెలియదు మేడం. అందాసు 81, 80లోనూ పుట్టినా మేడం. డిసెంబర్ లాస్ట్ లోను, డిసెంబర్ 1st లోను, నవంబర్ లాస్ట్ లో పుట్టినా మేడం. తెలియదు పూర్తిగా. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? అదే మేడం 81 మేడం. 1980, 81 మేడం. 30, 34 ఉంటాయి మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు, శతకోటి వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయమ్మా.
నాకు చెయ్యి కూడా పదుతాను సార్. ఇన్ని రోజుల నుంచి ఈ కాలు కోసం ఎదురు చూస్తా ఉన్నాను. పొద్దున్న కూడా చూసిన గురువు గారు. ఈ రోజు కూడా దేవుడికి ముక్కు ఉన్నాను. ఏం కాలు కలవాలేనా? అవును గురుగారు, రోజు చూస్తాను. ఆ గంట సేపు ఏమన్నా పని ఉన్నా కూడా అన్నీ కూర్చొని ఏమో కూరగాయలు పాట తడుకుంటే కూర్చుంటా గురుగారు. ఎంత ఎక్కువ పని ఉన్నా కూడా డైలీ చూస్తా గురుగారు. పొద్దున్న కూడా చూసి నేను కూడా దేవుడిని తలుచుకున్నా గురుగారు. సరే తల్లి, అందుకే కాలు కలిసి వచ్చింది ఈ రోజు. ఈ రోజు నిద్రలో కూడా అన్ని దేవుళ్ళు దండం పెట్టుకొని పడుకుంటా గురుగారు. రాత్రులు పొద్దున్న లేచేప్పుడు గానీ, రాత్రి పడుకునేప్పుడు గానీ గుండె దగ్గర కొట్టుకుంటా ఉంది గురువు గారు. ఇప్పుడా? అవును గురుగారు. ఆ ప్రోగ్రామ్ వస్తాను, ఫోన్ వస్తాను అన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నా గురుగారు. ఇంకా ఎక్కువ సంతోషంగా. మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. ఇలాగే సంతోషంగా ఉండు. అవును గురుగారు, చాలా బాధపడుతున్నా గురుగారు. నా ఆరోగ్యం గురించి, నా వారసత్వం గురించి గురుగారు. ఏం తల్లి? వారసుల గురించి గురుగారు, కొడుకు పుట్టాలని. వంశవృద్ధి కావాలి కుటుంబం గురించి. అవును గురుగారు. మా చిన్న పాప కూడా గురుగారు స్వామి చెప్పినాడా అంటారు గురుగారు. ముద్రలు చేసుకుంటా అంటే. అంతే కదా. అవును గురుగారు. చేయండి చేయండి, ఆరోగ్యానికి మంచిది. అవును గురుగారు, చాలా ఎక్కువ కాళ్ళ నొప్పులు ఉన్న గురుగారు. జాయింట్ పెయిన్స్, ఇబ్బంది పడుతున్నా గురుగారు. ఆ ముద్రలు చేస్తున్నప్పుడు ఏదైనా కాస్త తగ్గిందా? అనుభవం వచ్చిందా మీకు? ఇప్పుడు నెల నుంచి హనుమాన్ చాలు చదువుకుంటున్నా గురుగారు. ముద్రలో చెప్పిన గురుగారు. నువ్వు ఆ వరకు మామూలు దేవుళ్ళు అన్ని తలుచుకుంటా అన్నా గురుగారు. రోజు హనుమాన్ చాలు పొద్దున చేసుకుంటున్నా, మళ్ళా సాయంత్రం స్నానం చేసి మళ్ళా చేసుకుంటున్నా గురుగారు. కింద కూడా కూర్చోలేకపోతున్నాయి. కానీ అది హనుమాన్ చాలు చదువుకునే ఒక వారానికి నాకు బయటికి పోయినప్పుడు కింద కూర్చోగలుగుతారు సార్. నాకు ఎంతో దేవుడిని నమ్ముకొని నేను గుడికి కూడా మొన్న తమలపాకులు మాల ఎత్తుకొని పోయినా గురుగారు. మాకే తోట ఉంది. మంచిది. ఫస్ట్ రాజేశ్వరి గురుగారు పెళ్లి కాక ముందు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్ళప్పుడు నిర్మలా పెట్టినా గురుగారు. అదే కంటిన్యూ గురుగారు. అన్నిటికి 2 కూతుర్లు గురుగారు. సరే తల్లి, మీరు పుట్టినది చిత్తా నక్షత్రం తులారాశి. చిత్తా నక్షత్రం తులారాశి. సోమవారం పుట్టినా గురుగారు. ఆదివారం తెల్లారుజామున పుట్టినా గురుగారు. అంటే ఆదివారం రాత్రి సోమవారం ఉదయాన్నే పుట్టారు. తెల్లవారు సోమవారం అంట గురుగారు. కార్తీక మాసం అంట, అందుకని రాజేశ్వరి పెట్టినారు గురుగారు. చిత్తా నక్షత్రం తులారాశి తల్లి, కరెక్ట్ గా ఉంది. అవును గురుగారు. ఇప్పుడు నీతో మాట్లాడుతా ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి దేవుడితోనే మాట్లాడినట్టే ఉంది గురుగారు. అనుకుంటున్నా గురుగారు. నా కాళ్ళ నొప్పులు ఎక్కువ. ఆడికన్నా పోతే ఆ దేవుని సంవత్సరం పోతాను గురుగారు. 2014లో పోలేకపోయినా గురుగారు. ఇక ఈ రోజుకి నీ కాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుకి తగ్గిపోతాయి. ఆల్రెడీ నీకే తెలుసు. నేను కూర్చొనే అవుతుండేది, కూర్చుంటున్నావు ఈ రోజు అంటే నీకు తగ్గుతుంది. నమ్మకం శురువైంది. ఇక రోజుకి తగ్గిపోతుంది. ఏం బాధపడకు. మోగాలు నొప్పులు గురుగారు. నువ్వు ఉగాది రోజు ఈ రోజు దీపం పెట్టుకోండి, ఈ రోజు నా కష్టాలు తొలగిపోయి రేపు నుంచి బాగుండాలని చెప్పినా కలుసు గురుగారు. అది కూడా చేసుకునే గురుగారు. సరే తల్లి, అవన్నీ చేసిన తర్వాత ఏదైనా మార్పు వచ్చిందా నీలో? అది చెప్పమ్మా. కొంచెం మేలే గురుగారు. బాగుంది మేలే గురుగారు. కానీ ఎక్కువ మోకాలు నొప్పులతో కొంచెం ఇబ్బంది పడుతున్నా గురుగారు. సరే తల్లి, ప్రతి శనివారము ఒక ఇనుపు బాండ్లీలో కానీ లేదా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి మీ మకం చూసుకొని హనుమాన్ చాలీస్ పఠించి దానికి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాయి. ఆ నూనె ఖాళీ అయ్యి నూనె అంతా అయిపోయి ఒత్తి వెలిగి ఎలా వెలుగు రావాలో అలా నీ జీవితంలో నీ రోగం అంతా దూరం అయిపోయి నువ్వు మంచిగా అయిపోవాలి. అనారోగ్యం అంతా దూరం అయిపోయి ఆరోగ్యం కావాలి. సోమవారం బిల్వ వృక్షానికి పసుపు నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చెయ్యి. ఇలా చేసుకుంటూ మంగళవారం గోమాతకి ఏదైనా గడ్డి తినబెట్టి గోమాతని ముట్టి నమస్కారం చేసుకో. ఇలా చేస్తూ ఉంటే ఆరోగ్యం పరిపూర్ణంగా వస్తుంది తల్లి. తర్వాత నీవు ఇంకోటి అన్నారు, మాకు వంశవృద్ధి కావాలని ఆ అమ్మవారినే ప్రార్థించు. అమ్మవారి అనుగ్రహం మీకు చేస్తుంది తల్లి. మనకి ఏది కావాలని అమ్మవారికి అన్నీ తెలుసు. ఆమె ఇస్తుంది, మీరు తీసుకోండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. నిర్మల గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఈరోజు మంగళగౌరి వ్రతమమ్మ. ఈరోజు 2వ రోజు. ఈరోజు సాయంత్రం ఒక చిన్న కుండ తెలుసు కదా, మట్టి కుండ కానీ ప్లాస్టిక్ కుండ కానీ లేదా ఒక చెంబైనా సరే, రాగి చెంబైనా సరే, పసుపు ముద్ద చేసి ఆ కుండులోపు పెట్టి దానికి పసుపు బట్ట లేదా ఏదైనా రంగు బట్ట కట్టేయాలి. అలా కట్టేసి దాని గౌరీమాత అని పార్వతీదేవిని స్మరించి ఆమెకు ఆ కుండకే పుష్పాలు పూలతో అర్చించి నెయ్యి దీపాలు వెలిగించి యథాశక్తి ఏదైనా తీయని ప్రసాదం నైవేద్యం పెట్టి
అమ్మవారికి ఆరతి తీసి నమస్కారం చేసుకోవాలి. ఈరోజు ఇలా చేసిందైతే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి ఏదైతే వంశదోషాలు ఉన్నాయో ఆ దోషాలు వెళ్ళి సుమంగళి యోగము అనేది కలిసి వస్తుంది. తర్వాత మరుసటి రోజు అంటే ఆ రోజు మంగళవారం సాయంత్రం చేస్తారు కదా, బుధవారం కావచ్చు గురువారం కావచ్చు, తర్వాత దాని అంతా మొత్తంగా ఇప్పి ఆ పసుపుని మనం ఏం చేస్తాము, నీళ్ళల్లో స్నానం చేసే దాంట్లో కలిపి స్నానం చేసుకుంటాం. ఇలా చేసుకోవడం వలన పెళ్ళి లేని వారికి పెళ్ళి కలిసి వస్తుంది, కుటుంబంలో కలహాలు ఉన్న వారికి కుటుంబము చక్కగా అవుతుంది, ఆరోగ్యము సరిపోతుంది, సుమంగళి యోగము వస్తుంది. చూసారా, పసుపు యాంటీబయాటిక్, దాన్ని నీళ్ళలోకి వేసి కలుపుకుంటే ఈ డొటాల్ బదులు అది వేసుకొని కలుపుకొని స్నానం చేస్తే మంచిదే, అంత యోగం అది. అర్థమైంది కదా? చూడండి, చాలా విశేషము. ఈరోజు ప్రతి ఒక్కరు నేను చెప్పిన చక్కగా పాటించండి, తప్పకుండా ఆ గౌరీ అనుగ్రహం మీపై అందరిపై వచ్చి మీకంతా మంచిగా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం ఒక చిన్న కుండలో పసుపు ముద్ద చేసి కుండకి వస్త్రం చుట్టి గౌరీదేవిగా భావించాలి. యథాశక్తి పూజించి నేతి దీపాలు వెలిగించాలి. మర్నాటి నుండి పసుపుని స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చెయ్యాలి. ఇలా చెయ్యటం వల్ల సుమంగళి యోగం ప్రాప్తి, అవి వివాహితులకు వివాహ ప్రాప్తి. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోక సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి స్వస్తిక్ మిర్చి రేంజ్ ఆఫ్ మసాలా సోమవారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.